వైఖరి నశించాలి. జస్టిస్ 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 నిర్లక్ష్య వైఖరి లక్ష్మి ఈరోజు ఉదయం పత్తి చేనులో పత్తి ఏరడానికి పోయినప్పుడు మరి పెద్ద పులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇంత ప్రయత్నించినప్పటికీ కూడా కాపాడలేకపోయాము. మరి ఈ సందర్భంగా మరి పూర్తిగా ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. మరి దీనికి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వారి కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ పులి తిరుగుతున్న వాతావరణం ఈ చలికాలం మనుషులను అటాక్ చేస్తుందని వాళ్ళకు సమాచారం ఉన్నది. ఆ పులి కూడా డివిజన్లోకి ఎంటర్ అయినట్టు డివిజన్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఉన్నది. వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల మరి ఈ పులి యొక్క అడిగిని సోషల్ మీడియాలో తెలపకుండా, కనీసం డామ్ చేయకుండా వారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఫారెస్ట్ అధికారులు. కాబట్టి ఫారెస్ట్ నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. మరి ఇంకొక జీవి ప్రాణం, ఇంకొక మనిషి ప్రాణం పోకుండా మరి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా డిఎఫ్ఓ గారు వెంటనే స్పందించి ఇక్కడికి రావాలి. వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా మరి అనౌన్స్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే, మరి ఫారెస్ట్ అధికారుల దాష్టికం ఏ విధంగా ఉందంటే, ఒక చేనులో మరి పందులు రాకుండా కరెంటు వైర్ పెట్టుకొని కాపాడుకున్నట్టు చూసినప్పుడు ఆ పంది చనిపోయినప్పుడు మరి సిరిపూర్లో, లక్ష్మీపూర్లో వారిని మరి నిర్బంధించి అక్రమంగా మరి వారి మీద 3rd డిగ్రీ ప్రయోగించడం, అదేవిధంగా వారిని కాపాడడానికి, వారిని ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా ఈరోజు కేసులు పెట్టడం చాలా దారుణమైన విషయం. మరి ఇంత ప్రతీకారాలు మరి చూపుతున్న ఫారెస్ట్ అధికారులు ఒక ప్రాణానికి రక్షణ లేకుండా ఈరోజు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వీరికి 20 లక్షల ఎక్స్గ్రేషియా, వారికి ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కల్పించాలని, మరి వారికి కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ